మన పిల్లలు డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, ఇప్పుడే కోడింగ్ అంతా నేర్చేసుకోవాలి, ఐఐటీలో ర్యాంక్ రావాలి, నీట్లో టాప్ ఉండాలి, ఇవే కదా పేరెంట్స్ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. కానీ ఎంతమంది పేరెంట్స్ అసలు మన పిల్లలు హ్యాపీగా ఉన్నారా, మెంటల్గా స్టేబుల్గా ఉన్నారా, వాళ్ళకు వచ్చే మార్క్స్ వాళ్ళు ఈజీగా తీసుకున్నారా, స్ట్రెస్గా తీసుకున్నారా అని గమనిస్తున్నారు? రీసెంట్గా ఎన్ని సూసైడ్ కేసెస్, చాలా యంగ్ ఏజ్లో కొంతమంది టాపర్స్ కూడా. ఎందుకు ఇలా? యాజ్ ఏ పేరెంట్గా మనం మన పిల్లలు ఏదో అయిపోవాలి అనుకోవడం ఓకే, కానీ ఇప్పుడు ఈ ఏజ్లో వాళ్ళకి మెంటల్గా స్టేబుల్గా ఉన్నారా లేదా చెక్ చేయాలి. మెంటల్ స్టెబిలిటీ అనేది పిల్లలకి చాలా ముఖ్యం. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా, ఏదొచ్చినా వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అని చూసుకోవాలి. ఎవరికో తెలీదు, యాజ్ ఏ పేరెంట్గా మనం క్లోజ్గా మనం పిల్లల్ని మనమే మానిటర్ చేస్తాం కాబట్టి మనం చెక్ చేయాలి. లేదా వాళ్ళు స్టేబుల్గా లేకపోతే వాళ్ళకి సరైన మోటివేషన్ పేరెంట్ నుంచే రావాలి, అప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. ఇలాంటి సిల్లీ రీజన్స్కి సూసైడ్ చేసుకోరు. ఎక్కడ చూసినా చాలా చిన్న ఏజ్లో సూసైడ్స్ చేసుకున్నారు పిల్లలు, మెంటల్ స్టెబిలిటీ లేక. సో అందుకే ఇవాళ ఈ వీడియో చేశాను. ఈ వీడియో వల్ల ఒక్కళ్ళైనా రియలైజ్ అయ్యి మార్క్స్ వెంట పడకుండా పిల్లలు మెంటల్ స్టెబిలిటీ చూస్తారు అని కోరుకుంటున్నాను.